ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది దివ్యాంగుల పెన్షన్‌లు రద్దయిపోయాయి అని వారు రోడ్డెక్కి నిరసనలు తెలియజేసినటువంటి నేపథ్యంలో, దివ్యాంగుల పెన్షన్‌ల విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల పెన్షన్ విషయంలో దివ్యాంగులకి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఎవరెవరి దివ్యాంగుల పెన్షన్‌లు రద్దయిపోయాయో వాటిని ఇప్పుడే పునరుద్ధరించండి అంటూ నారా చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అసలు చంద్రబాబు గారు అధికారులకు ఏం చెప్పారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దివ్యాంగులకి బిగ్ రిలీఫ్ ఇచ్చిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులుగా పలు ప్రాంతాలలో దివ్యాంగులు తమ పెన్షన్లు రద్దు అయిపోయాయని రోడ్డెక్కిన వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి దివ్యాంగుల పెన్షన్లలో చాలామంది తమ వైకల్య శాతాన్ని చూపించేందుకు తాత్కాలిక సర్టిఫికేట్లు ఇచ్చారు. అలాంటి వారి పెన్షన్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వైకల్య శాతాన్ని చూపేటువంటి పర్మనెంట్ సర్టిఫికేట్ని గనక ఇస్తే పెన్షన్లను తిరిగి పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పారు. అయితే వైకల్య శాతాన్ని నిర్ధారించేటువంటి సదేరాం క్యాంపులు ఏర్పాటు చేసి బాధితులు వైద్యుల వద్దకు వెళ్ళడం ఒకంత సమయాభావంతో కూడుకున్న పని అనేది కొంతమంది భావించారు. ఈ విషయాన్ని అధికారులు అంతగా పట్టించుకున్నట్లేదు. కానీ అయితే దివ్యాంగుల నిరసనల విషయం తన దృష్టికి రావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే నిలిపివేసినటువంటి పెన్షన్లను పునరుద్ధరించాలంటూ కూడా మంగళవారం రోజు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. చంద్రబాబు గారి ఆదేశాలతో దివ్యాంగులు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి దివ్యాంగుల పేరిట వైకల్యం లేకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది దివ్యాంగుల పెన్షన్లు అయితే తీసుకున్నారు. వారందరికీ ఇప్పటికీ దివ్యాంగ పెన్షన్లు అయితే అందుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారం పైన గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. అర్హులకు దక్కాల్సినటువంటి పెన్షన్లు అనర్హులకు దక్కితే ప్రభుత్వ లక్ష్యం ఎక్కడ నెరవేరుతుందనేటువంటి భావన అందరిలోనూ వ్యక్తమైంది. దీనికి తోడు సోషల్ మీడియాతో తానేమి దివ్యాంగుణ్ణి కాదని, అయినా తాను ఆ కోటా పెన్షన్ తీసుకుంటున్నానని ఓ వ్యక్తి పెట్టినటువంటి పోస్ట్ అయితే వైరల్ అయింది. దీంతో దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు కూడా దృష్టి సారించారు. దివ్యాంగుల వైకల్య శాతం సర్టిఫికేట్ల పైన వెరిఫికేషన్ అయితే ప్రారంభించారు. ఈ వెరిఫికేషన్లో చాలామంది తమ వైకల్య శాతాన్ని చూపేందుకు దివ్యాంగులు టెంపరరీ సర్టిఫికేట్లను మాత్రమే అందజేసినట్లుగా తేలింది. ఈ సర్టిఫికేట్లు ఆమోదయోగ్యం కాదని భావించినటువంటి అధికారులు అలా టెంపరరీ సర్టిఫికేట్లు అందజేసిన వారందరికీ నోటీసులు జారీ చేసి ఆ తరువాత ఆ దివ్యాంగుల పెన్షన్లను తాత్కాలికంగా అయితే నిలిపివేశారు. వైకల్య శాతంపై పర్మనెంట్ సర్టిఫికేట్లు అందజేస్తే ఆ మరుక్షణమే పెన్షన్లను పునరుద్ధరిస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే తమ శరీరంపై బహిరంగంగానే కనిపిస్తున్నటువంటి వైకల్యం గురించి ఏమంటారు అంటూ కొంతమంది దివ్యాంగులైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. కళ్ళ ముందే తమ వైకల్యం కనిపిస్తూ ఉంటే సర్టిఫికేట్లు ఇంకెందుకయ్యా అంటూ కూడా కొంతమంది దివ్యాంగులైతే అధికారులను నిలదీస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు దీని మీద అంతగా స్పందించకపోయినప్పటికీ దివ్యాంగుల పెన్షన్ల విషయంలో నిరసనల విషయం తెలుసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అసలు విషయాన్ని తెలుసుకొని తరువాత ఎవరెవరి పెన్షన్లు అయితే ఆపివేశారో దివ్యాంగుల్లో వారందరిది తక్షణమే పునరుద్ధరించండి అంటూ కూడా అధికారులకి నిజంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు జారీ చేసిన తర్వాత దివ్యాంగులైతే చంద్రబాబు గారి నిర్ణయం మీద హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. దివ్యాంగుల పెన్షన్ల నిలిపివేత పైన పలు ప్రజా సంఘాలు సోమవారం రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాకి దిగాయి. దివ్యాంగులు కూడా ఆయా ప్రాంతాల్లో నిరసనలకు దిగుతున్నారు. ఈ పరిస్థితులను అధికారులు చంద్రబాబు గారికి వివరించారు. పరిస్థితిని ఉన్నతాధికారులతో సమీక్షించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఇదివరకు టెంపరరీ సర్టిఫికేట్ల మీదే పెన్షన్లు ఇచ్చాం కదా, ఇప్పుడు నిలిపివేయడం ఎందుకు, వాటిని కొనసాగించండి, అదే సమయంలో దివ్యాంగుల వైకల్య శాతాన్ని నిర్ధారించే దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టండి అంటూ అధికారులకి చంద్రబాబు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. చంద్రబాబు గారి ఆదేశాలతో పెన్షన్లు నిలిచిపోయినటువంటి దివ్యాంగులకి సెప్టెంబర్ 1న పెన్షన్లు అయితే అందేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అర్హత లేని వారిని కూడా దివ్యాంగులుగా వారికి పెన్షన్లను అందజేసేటువంటి కార్యక్రమం అప్పుడు జరిగిందని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి కూడా నేను దివ్యాంగుడిని కాకపోయినప్పటికీ దివ్యాంగ పెన్షన్ నాకు వస్తుంది అంటూ ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు కూడా దాని మీద దృష్టి సారించడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ని ఇవ్వాల్సిందిగా అధికారులు అంటే నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేయడం పాటుగా సదరిన్ క్యాంపులను నిర్వహించి ఆ క్యాంపుల్లో భాగంగా సర్టిఫికేట్లు కూడా ఇప్పించారు. అయితే కొంతమంది తాత్కాలికమైనటువంటి సర్టిఫికేట్లు మాత్రమే ఇచ్చినటువంటి నేపథ్యంలో మీరు శాశ్వతమైనటువంటి సర్టిఫికేట్లు ఇవ్వండి, ఆ ఇచ్చిన మరుక్షణమే మీకు ఈ వికలాంగ పెన్షన్ వర్తించేలా చేస్తామంటూ కూడా అధికారులు కొంతమందికి నోటీసులు ఇవ్వడం, తర్వాత వాళ్ళు రోడ్డెక్కి నిరసనలు తెలియజేయడం, ఆ నిరసనలు చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళడం, చంద్రబాబు గారు తాత్కాలిక సర్టిఫికేట్లతోనే గతంలో కూడా మనం వికలాంగులకి దివ్యాంగులకి పెన్షన్లు ఇచ్చాం కదా, మరి ఇప్పుడు శాశ్వతమైనటువంటి సర్టిఫికేట్లు ఎందుకు, ఎవరెవరి పెన్షన్లు అయితే దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేశారో నిలిపివేశారో తక్షణమే వాటిని పునరుద్ధరించండి అంటూ కూడా చంద్రబాబు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. వాటితో పాటుగా అసలు ఎవరు దివ్యాంగులు అంటే ఎవరెవరికి ఈ పెన్షన్లు తీసుకునేటువంటి అర్హత ఉంది అనేది మీరు పకడ్బందీగా దాని మీద విచారణ జరపండి అంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో చంద్రబాబు గారి ఈ నిర్ణయంతో నిజంగా ఎంతో మంది దివ్యాంగులు అయితే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో హర్షాతిరేకాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.